నమస్తే సకలు. ఈరోజు కథ. మనం ఇప్పుడు ఇల్లు మారడానికి తొందరే ఉందమ్మా. ఆంటీ ఒంట్లో బాగాలేదు. ఈ పరిస్థితిలో మనం వెళ్ళిపోతే ఏం బాగుంటుంది? ఇల్లు మారడానికి తొందరే ఉందమ్మా. అదంతా వాళ్ళ బాగాలేదు. ఈ పరిస్థితిలో మనం వెళ్ళిపోతే ఇంట్లో చేరడానికి రేపు బాగుందని తల్లితో అదంతా వాళ్ళ చిరాకుగా అడిగావా? అంకుల్ మనం ఇంట్లో చేరడానికి రేపు బాగుంది. వాళ్ళకి ఏదైనా ఇబ్బందిగా ఉంటే మనం గమనించాలి కానీ వాళ్ళు చెప్తారా? అడ్వాన్స్ ఇచ్చాం కదా అనుకోవచ్చు. వాళ్ళకి ఏదైనా ఇబ్బందిగా ఉంటే మనం గమనించాలి కానీ వాళ్ళు చెప్తారా? వెళ్తే ఆవిడ శాంతిగా తాత్విక ప్రశ్న తప్పనిసరిగా ఉండాల్సిన మనం రేపు ఇల్లు మారి ఇంకా జాప్యం చేసే నుంచి వెళ్తే ఆవిడ ఉంటుంది. అంకుల్ తప్పనిసరిగా ఉండాల్సిన ఇంకా జాప్యం చేసే వాళ్ళు భావ్యం కాదు. కిరణ్ అంకుల్ ఏది చేసినా మన వరలో అయితే తల్లితో ఎదురు తిరిగేవాడు. మరి ఇష్టం తన మానాన్ని తన ఇంటి వరలో అయితే కానీ ఇప్పుడు కిరణ్ స్వభావం ఎదురు తిరిగేవాడు. మరి ఇష్టం బాధ్యత తన మానాన్ని తన ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. కానీ తొందరపాటుగా ప్రవర్తిస్తే అది ముఖ్యంగా తనకి ఒక బాధ్యత ఉంది అని తెలుసుకున్నాడు. వివేకంతో తొందరపాటుగా ప్రవహించిన అతను జాగ్రత్త కంటే ఎక్కువగా భానుమతిని కృష్ణప్రసాద్ని బాధపడుతుందని గ్రహించిన అతనికి జాగరూకత సంతోషించింది. సత్యవతి సరేనమ్మా నీ ఇష్టం కానీ ఎప్పుడెప్పుడు కొడుకు తరకానికి క్షణాలు లెక్క పెట్టుకోసాగింది. సత్యవతి అయినా ఈ ఇల్లు విడిచి తన దూరం వెళ్తే ఆయన నుంచి వెళ్ళిపోదాం. కృష్ణప్రసాద్ లెక్క పెట్టుకు వచ్చేపోయే తోవే అయినా ఈ ఇల్లు లంచ్ లేకపోతే ఒక కృష్ణప్రసాద్ రోజు కోర్టుకి వచ్చేపోయే తోవే అని కిరణ్ ఆలోచన అతని పని ఒత్తిడి లేకపోతే ఒక అరగంట తీసుకోవాలనే సూచన ఎవరి ద్వారా జరిగింది? కిరణ్ ఆలోచన పూర్తిగా భిన్నం. కానీ దాన్ని కృష్ణప్రసాద్ వెంటనే ఆమోదించిన సూచన ఎవరి ద్వారా జరిగింది? అడ్వాన్స్ గా కానీ దాన్ని కృష్ణప్రసాద్ వెంటనే ఆమోదించిన తర్వాత మరి సత్యవతి విషయం చెప్పింది. ఈ మాట వినగానే అడ్డు చెప్పబోయాడు. కానీ సత్యవతి విషయం చెప్పింది. కృష్ణప్రసాద్ ఈ మాట వినగానే అతను మాట్లాడలేదు, అడ్డు చెప్పబోయాడు. కానీ సత్యవతి ఇది కృష్ణప్రసాద్ చేసిన మాట్లాడలేకున్నాడు. కొద్ది రోజుల్లో తామిద్దరూ కాబోయే భార్య అనిర్వచనీయమైన స్నేహాలు కొద్ది రోజుల్లో తామిద్దరూ కాబోయే భార్య ఇద్దరు అనుకోకుండా ఇప్పుడు కిరణ్ గది పట్ల ఎంతో చూసినప్పుడు ఉదయం చెంపలు వేసేసరికేలా చేస్తూ బ్రష్ రెడీగా ఇప్పుడు కిరణ్ గది పట్ల ఎంతో శ్రద్ధ కాఫీ మొత్తం లేచేసరికి టేస్ట్ బ్రష్ రెడీగా ఉంటాయి. భానుమతికి ఒంట్లో బాగా లేకపోయినా కాఫీ ఎంతో శ్రద్ధగా అమర్చి సిద్ధంగా ఉంటుంది. సాయంత్రం అతను వచ్చేసరికి పక్క మీద తెల్లగా అమర్చుతుంది. గదిలో టేప్ రికార్డ్ ఆన్ చేసి సాయంత్రం అతను ఆఫీస్ నుంచి వచ్చేసరికి పక్క మీద ఆ రోజు పేపర్లో టేప్ రికార్డ్ ఆన్ చేసి ఇంటి దగ్గర రెడీగా వినిపిస్తూ ఉంటుంది. చదువుకోవడానికి ఆ రోజు పేపర్ నచ్చిన కానీ ఒక్కసారి కూడా చెక్ చేస్తూ ఉంటుంది. పనులన్నీ ఉండగా సునీతను చూడలేదు అతనికి తెలుసు. కానీ ఒక్కసారి కూడా మాట్లాడడం ఎవరికి కనిపించదు. కానీ చేస్తూ ఉండగా సునీతను చూడలేనట్టే ఉంటుంది. సునీత ఓ రోజు అతను మాట్లాడడం ఎవరికి కనిపించదు. కానీ అతన్ని ఒక చిన్న కాగితాన్నట్టే ఉంటుంది. తగిలించు. ఓ రోజు అతను సాయంత్రం త్వరగా రావాలి, ఒక చిన్న కాయ వెళ్ళాలి అని తగిలించు. సాయంత్రం సాయంత్రం త్వరగా రావాలి, త్వరగా వచ్చేసరికి వెళ్ళాలి. అతను ఆఫీస్ నుంచి సాయంత్రం ఇవ్వాలంటే భయం. వెళ్ళేటప్పుడు అతను ఆఫీస్ నుంచి వస్తూ పువ్వులు తెచ్చాడు. కానీ సునీతకి ఇవ్వాలంటే భయం. అందుకే స్నానం చేసి తిరిగి తన కోసం కాఫీ కప్ అక్కడ పువ్వుల పొట్లం లేదు. థ్యాంక్ యూ అని అక్షరాలు రాసి చిన్న స్నానం చేసి తిరిగి వచ్చేసరికి ఆ అక్షరాల పొట్లం లేదు. థ్యాంక్ యూ అని అక్షరాలు రాసి చిన్న కాగితం కాఫీ తెచ్చిన పూలమాల. సునీత ముద్దొచ్చి ఉండడం చూసి అతనికి ఎంతో తెచ్చిన పూలమాల. సునీత తెలియకుండానే అతని కళ్ళు సునీత కోసం అతని మనసు సునీత గురించి ఆలోచిస్తుంది. అతను తెలియకుండానే అతనిగా మధురంగా ఉంది. తెల్లవారు అతని మనసు సునీత గురించి ఆలోచిస్తుంది. ఆఫీస్ నుంచి మళ్ళీ రాగానే ఇష్టంగా మధురంగా తెల్లవారు లేవగానే ఆఫీస్కి వెళ్లే ముందు ఆనందం నుంచి మళ్ళీ రాగానే సమయంలో తల్లి తమాషా పనుల కోసం అతను వెళ్ళిపోతున్నామని చెప్పిన వార్త ఆనందం ఆశనిపాతన సమయంలో తల్లి ఇంట్లో బాగాలేదు. ఈ సమయంలో వెళ్ళడం భావ్యం కాదు అన్న ఆలోచన ఆశనిపాతన ఇది కృష్ణప్రసాద్ ఇంట్లో బాగాలేదు. ఈ సాధన వెళ్ళడం భావ్యం కాదు అన్న ఆలోచన అతనికి ఏం చేయాలో కృష్ణప్రసాద్ నిర్ణయం. తల్లి గదిలో వచ్చేసరికి తల్లితో అక్కడ ట్రాన్సిస్టర్ పెట్టి అతనికి ఏం చేయాలో అతను మామూలుగా అయితే గదిలో నుంచి యువతలకు వచ్చేసరికి ట్రాన్సిస్టర్ మాట్లాడి కూర్చుంది. ఈ రోజు అతను మామూలుగా అయితే సరాసరి సునీత దగ్గరికి తనంతలో తాను చూడగానే సునీత ట్రాన్సిస్టర్ తగ్గి ఈ రోజు అలవాటు కూడా వదిలేసి సరాసరి సునీత దగ్గరికి కూడా చూడగానే సునీత కిరణ్ తగ్గించింది. మేము వేరే ఇంటికి వెళ్తున్నావుట నీకు తెలుసా? అతను కూడా సునీతనే తెలుసు అన్నట్టు కూర్చో కిరణ్ అంది. అతను కూర్చున్నాడు. ఎవరిని వెళ్తున్నావుట నీకు తెలుసా అని అడిగాడు. సునీత తెలుసు నిర్ణయం చేసే ముందు ఒక చిన్న మాట అడగాలి. ఎవరిని తోచలేదు. నాకు తెలియను అదే అనుకుంటున్నాను. నిర్ణయం చేసే ముందు ఒక చిన్న మాట అడగాలి కూడా వాళ్ళకి తోచలేదు. తెలుసా? నేను అదే అనుకున్నాను. నాతో నాన్న మధ్యాహ్నం చెప్పే వరకు ఆంటీ ఏమంది? ఆంటీకి తెలుసా?
తెలుసు, ఏమంటుంది బహుశా ఆంటీ ఒకేసారి అలాగనే తెలిసి ఉండదు. ఆంటీ ఇది మా అమ్మ ఏమంది నిర్ణయం మంచిది అయ్యింది అన్నాడు అతను ఏమంటుంది బహుశా కిరణ్ అలాగనే తెలిసి ఉండదు. ఒకటే ఇది మా అమ్మ నిర్ణయం అయి ఉంటుంది అన్నాడు అతను ఉత్సాహపరుస్తున్నట్టుగా. పోనీలే కిరణ్ వరకు మనకి రోజు నేను ఆఫీస్కి రాగానే నీకు ఫోన్ చేస్తుండాలి ఉత్సాహపరుస్తున్నట్టుగా. ఎందుకు అవునవును ఈ రెండిళ్లలో ఎక్కడ ఉంటే అక్కడికి రావడానికి నీకు ఫోన్ చేస్తుండాలి అని కిరణ్కి నవ్వొచ్చింది. ఎందుకు నువ్వు ఈ రెండిళ్లలో ఎక్కడ ఉంటే అక్కడికి రావడానికి సునీత పక్కన నవ్వింది. కిరణ్ విసుగ్గా చిరాగ్గా ఉంది. వస్తున్నాను గదిలోంచి భానుమతి సునీత చప్పున లేచి తల్లి గదిలోకి వెళ్ళింది. ఆ కంఠం విసుగ్గా చిరాగ్గా వెళ్ళాడు. వస్తున్నాను తలనొప్పుడుతుంటే సునీత చప్పున లేచి తల్లి గదిలోకి చూసి భానుమతి కూడా సునీత వెనక సారీ మమ్మీ తలనొప్పుడుతుంటే నవ్వు వచ్చింది. నీకు ఇదిలోకి వస్తున్న కిరణ్ చూసి భానుమతి ఆగింది. సారీ మమ్మీ కిరణ్ ఏదో అంటుంటే నవ్వు వచ్చింది. ఈ పూట మీకు ఎలా ఉంది అంటే దగ్గరికి వచ్చాడు కిరణ్. బాగానే ఉంది. ఆ కాయ కోసేటప్పుడు జాగ్రత్త చేయి. మీకు ఎలా ఉంది అంటే దగ్గరికి వచ్చాడు కిరణ్. బాగానే ఇలా కాయలు కోసేటప్పుడు జాగ్రత్త చేయి పోసుకోవాలి. చూడకుండా కూతురు సునీత గ్లూకోజ్ తీస్తా ఇలా సగం రసం సునీత తెచ్చి భానుమతికి ఇచ్చాడు. సునీత గ్లూకోజ్ తెచ్చింది. కిరణ్ సగం రసం తీసి లేవలేదు. తెచ్చి భానుమతితో మాట్లాడలేదు. అక్కడ పెట్టు కిరణ్ పెట్టాడు. అతను అక్కడ చాలాసేపు ప్రసన్నంగా అతనితో మాట్లాడలేదు. రసం తాగలేదు. కిరణ్ అరగంట తర్వాత అక్కడ చాలాసేపు బయట కానీ భానుమతి తిరగలేదు. ఆ రసం తాగలేదు. చెప్పు సునీత అరగంట తర్వాత సునీత కిరణ్ బయట వాకింగ్ గా నడుస్తుంది. కానీ నా మీద ఎందుకో కోపం మామూలుగా లేదు. అందుకే ఉంటుంది నేనేం చేశాను అతని మీద కొట్టుకున్నాడు. నా మీద ఎందుకు చేసుకోవాలని ప్రయత్నించిన గుర్తురావడం నేనేం చేశాను నువ్వు గమనించావో లేదో కొట్టుకున్నాడు. చాలా గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించిన అమ్మకి ఒంట్లో బాగలేకపోవడంతో నాన్న గమనించావో లేదో అంకుల్ కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. అతను అమ్మకి ఒంట్లో బాగలేకపోవడంతో నాన్న అలా ఎందుకో కానీ ఎర్రగా కలిగిపోయింది. తడబడుతున్నట్టుగా నడుస్తున్న వాడల్లా ఆగిపోయాడు. అంటే నీకు ఎలాగో లేదు ఎర్రగా కలిగిపోయాడు. తడబడుతున్నట్టుగా అడిగాడు. నేను వెళ్ళిపోతే ఎలా ఉంది అంటే నీకు ఎలాగో లేదు సునీత చెప్పలేదు. సునీత చేయలేదు చేత్తో బంధించాడు. ఎలా ఉంది స్పర్శలో చెప్పు ముందు ఎంతో చెప్పలేదు. సునీత చెయ్యి తీసుకుని కిరణ్ ఆఫీస్ నుంచి త్వరగా ఇంటికి వచ్చేసాడు. అతను గబగబా చెప్పినట్టు పరిగెత్తినట్టు అక్కడ తన కిరణ్ ఆఫీస్ నుంచి త్వరగా ఇంటికి వచ్చేసాడు. అతను గబగబా గదిలోకి పరిగెత్తినట్టు కుర్చీలో సునీత కూర్చొని టేబుల్గా తల్లి గదిలోంచి మాట్లాడుకాటలో నుంచి మ్యూజిక్ అతను గబాల వెనక్కి కుర్చీలో సునీత కూర్చొని లేదు. సత్యవతి తల్లి యజమానులతో కూర్చొని కబుర్లు చెప్తూ అతను గబాల వెనక్కి తిరిగి అక్కడ లేదు. సత్యవతి యజమానులతో కూర్చొని కబుర్లు చెప్తూ కాఫీ తాగుతుంది. అక్కడ సునీత లేదు. సత్యవతి కొడుకు సునీత రాలేదా కిరణ్ రాలేదు. నువ్వు మా అబ్బాయి అంటూ చూపించింది. కిరణ్ వెనక్కి తిరిగి సునీత రాలేదా ఉత్సాహం రాలేదు. బట్టలు మార్చుకోగలిగిన సామాన్ అంతా చిందరవందరగా కిరణ్ వెనక్కి తిరిగి సునీత వస్తుందని చదువుతుందని అతను అనుకున్నట్లయింది. నిన్న సాయంత్రం ఈ కొత్త ఇంట్లో భానుమతికి సునీత వస్తుందని చదువుతుందని అతను అనుకున్నాడు. కృష్ణ సాయంత్రం పార్టీ ఇంట్లోకి వచ్చేసారు. భానుమతికి ఒంట్లో బాగాలేకపోవడం వల్ల వచ్చాడిపోయింది. అప్పుడు కూడా ప్రసాద్ ఎక్కడో పార్టీ ఉంది. తల్లికి మందులు ఇవ్వాలి కాబట్టి సరాసరి సత్యవతి వచ్చాడు. అప్పుడు కూడా ఆ రోజు తల్లితో రాలేదు. తల్లికి మందులు ఇవ్వాలి కాబట్టి ప్రసాద్ ఇంటిలో వెళ్ళాడు. భానుమతితో కుశల ప్రశ్నలు అయిన తర్వాత కిరణ్ అతను అడిగాడు. సాయంత్రం ఏ ఇంటికి రావాలి ఇంటికి వెళ్ళాడు. భానుమతికి అందరి ప్రశ్నలు అయిన తర్వాత దేవి గారు అక్కడ ఉంటారా మరి సాయంత్రం ఏ ఇంటికి రావాలి వచ్చేసరికి గది ఇంటికి అంది సునీత. దేవి గారు అక్కడ ఉంటారా మరి పేపర్ చూస్తూ ఉంటారు. దొరగారు వచ్చేసరికి దొరగారు విన్నపం దేవి గారి కుర్చీలో కూర్చుని పేపర్ చూస్తూ భోజనమా అమ్మో మళ్ళీ దొరగారు విన్నపం అయిపోయి నాకు భయం వేసి భోజనమా అమ్మో ఇంటికి రావాలి నగపెట్టాను నాకు భయం వేసుకు వచ్చింది. అతను రావడానికి స్టార్ట్ చేస్తుంటే సునీత స్పోర్ట్ హ్యాండిల్ మీద చేయాలి. అతని సాగడం ఒక ప్రామిస్ మీద కూర్చొని స్టార్ట్ చేస్తుంటే హ్యాండిల్ మీద చేయాలి. నా మనసు ఒక తెల్ల ప్రామిస్ సంతకం పెట్టి అనిపిస్తాను. నా మన అడగను వెళ్ళకాయదు దాని మీద సంతకం పెట్టి ఇష్టం వచ్చిన వాగ్దానాలు ప్రామిస్ ఇచ్చాను. నన్ను అడగను అవసరం. నాకు ఇచ్చిన ప్రామిస్ ఏమిటంటే అది నా ఇష్టం వచ్చినప్పుడు చెప్పు. నేను ప్రామిస్ ఇచ్చాను నీకు. అవును సరే నా ప్రామిస్ నా జీవితం నా ఇష్టం వచ్చినట్టు చక్కదిద్దుకో అలా అనకూడదు. అవును సరే నా జీవితం కూడా నేను ఇష్టం వచ్చి నేను చూడలేదుగా మాటలు ఎన్నో మూటలు అయిపోయాయి. ఏమిటి వాళ్ళు ఎంత మాట్లాడేస్తున్నావు చూడలేదుగా మాటలు ఎన్నో మూటలు అయిపోయాయి. నవ్వు టైం అయిపోయింది తిరిగి వచ్చింది. మనుషులు ఎంత విచిత్రంగా మారుతారు. ఈ కిరణ్ చూస్తే సునీత అదైనా పంపి నవ్వుముఖంతో ఇంట్లో వెళ్ళిన కిరణ్ మనుషులు ఎంత విచిత్రంగా మారుతారు. ఈ కిరణ్ చూస్తే ఆ కిరణ్ అయినా 5 గంటల నుంచి ఆఫీస్కి 5 గంటలకు ఆఫీస్ ఎంతసేపు సాయంత్రం కృష్ణప్రసాద్ భారంగా చేశాడు. 1 గంటల ఫోన్ చేసి 5 గంటలకు ఆఫీస్ ఎక్కడికి వెళ్ళారని ఏం తెలియనట్టు ఇంటికి తెలియదు. మధ్యాహ్నం 3 గంటలకి ఇంట్లో నుంచి వెళ్ళింది సునీత లేదు. అలాగా అక్కడికి వెళ్ళింది ఏం తెలియనట్టు ఆనందం లేదు. మధ్యాహ్నం 3 గంటలకి రకరకాల భావాలతో అలాగా అతను ఫోన్ పెట్టేశాడు. ఆక మేఘాల మీద వచ్చినట్టు రకరకాల భావాలతో అతను సునీత రాలేదు అంటే ఆక మేఘాల మీద వచ్చినట్టుగా కాకుండా రయ్యమని ఇంటికి ఆశాభంగం భరింపని సునీత రాలేదు అంటే ఆశ్చర్యంగా కిరణ్ ఒక్కక్షణంగా ప్యాంట్ జేబులో చేపెట్టుకుని ఆశాభంగం భరింపలేనట్లుగా ఉంది. పరధ్యానంగా నుంచి వచ్చిన కిరణ్ కాఫీ ప్యాంట్ జేబులో చేపెట్టుకుని అదేష్టంగా ఆలోచించి కిరణ్ పరధ్యానం చాలా మంచిది. ఒక్క మేనకోడలు తప్ప ఎవరూ లేరు. మనం అదృష్టపోయాడు ఆ కిరణ్
ఆవిడ చాలా కిరణ్కి ఆ మాటలు చెప్పి ఎవరు లేరు గబాలను వెనకపోయి అడలేసినట్టుగా నడుస్తూ ఆవిడేదో చెప్తోంది. కిరణ్కి ఆ మాటల నుంచి బయటకు వచ్చిన కిరణ్ గబాలను దాటి ఎదురుగా అంగలేసినట్టుగా నడుస్తూ వచ్చి సునీతకి వెళ్ళిపోయేసాడు. ఇంట్లో నుంచి వంట మనిషి రోడ్డు దాటి ఎదురుగా ఎక్కడికి వెళ్ళిందో తెలుసా అడిగాడు. నాకు తెలియదు బాబు, నాకేం చెప్పలేదు. వంట మనిషి తీసి ఆంటీని అడిగి సునీత ఎక్కడికి వెళ్ళిందో తెలుసా అడిగాడు. నాకు తెలియదు బాబు, నాకేం చెప్పలేదు. స్నేహితురాలు ఆంటీని అడిగి చెప్పు బాబు. అలాగే సరే. కిరణ్ ఫోన్ పెట్టేశాడు. మనిషి వెళ్ళి జయ దగ్గరికి వెళ్ళింది. అతను స్నేహితురాలు జయ దగ్గర తన విషయం మర్చిపోయింది. అతనికి చాలా అవమానంగా అనిపించింది. జయ దగ్గరికి వెళ్ళింది. అతనికి ఆశపెట్టి తన విషయం మర్చిపోయింది. అతనికి చాలా ఇంటికి తిరిగి వచ్చాడు. చిందరవందరగా ఆగ్రహంగా మారాయి. ఉదయం తల్లి సర్దుపోతూ వచ్చాడు. చిందరవందరగా ఉన్న చికాకుపరిచింది. సునీత తన విషయం తల్లి సర్దుపోతూ జయంతికి ఆశ్చర్యంగా కిరణ్కి ఆశ్చర్యంగా సునీత తన విషయం టై విప్పినట్టు జయంతికి ఆశ్చర్యంగా ఉంది. అతని కిరణ్కి సునీత అక్కడ కుర్చీలో టై విప్పినట్టుగా అతని కంటికి సునీత సంగీతాన్ని కూర్చొని నవ్వుతున్నట్టుగా గిరగిరా నవ్వుతున్నట్లుగా ఉంది. ఆ సంగీతానికి అనుగుణంగా గదిలోకి వచ్చినట్లే ఉంది. కళ్ళ నవ్వుతున్నట్లే ఉందనుకున్న సునీత రాలేదు. అయినా అతను వచ్చినట్లే ఉంది. కళ్ళ ముందునట్లుగా కూర్చుండిపోయాడు. సునీత రూపం చెరగడం లేదు. ఈ రోజుకి కూర్చుండిపోయాడు. ఈ రోజుకి కథ సమాప్తం. రేపు కథతో కలుద్దాం.